హలో ఎవరివన్, నేను మీ రమేష్ పోతరాజు. వెనకాల చూస్తున్నారు కదా, ఈ పెద్ద మనిషి చేస్తున్న భాగవతం 2-3 రోజుల నుంచి ఒక పెద్ద డ్రామా అనేది నడుస్తుంది కదా. అయితే ఈ చిల్లర పంచాయతీ అదోటి, ఆ చిల్లర పంచాయతీ గురించి మనం ఎందుకు మాట్లాడాలనుకున్నా కానీ, ఈ చిల్లర పంచాయతీ చిలికి చిలికి గాలివానలా మారుతుంది. 2 ప్రాంతాల మధ్యాల వల్ల ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ సమస్య అవుతుందని చెప్పేసి మాట్లాడడానికి ముందుకు వచ్చిన. 10 ఏళ్ళు అధికారం వెలుగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పునాది, వాళ్ళ యొక్క ఫౌండేషన్ అంతా ఈ అమరవీరుల మీద, ఈ తెలంగాణ సెంటిమెంట్ మీదనే నడిచింది. ఈ ప్రభుత్వం అంతా కూడా అదే పరిస్థితి ఉండే. ఇప్పుడు మళ్ళా ఆ సెంటిమెంట్ దూరం అయిపోయి జనాలు అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఎవరి పనుల వాళ్ళు పడి అభివృద్ధి, పరిపాలన, మీ నిరంకుశత్వ పాలన నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న తరుణంలో మళ్ళీ వాళ్ళకి అధికారం లేదు. కొత్తగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి వీళ్ళ బతికే ఏమైపోయిందంటే, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుంది, కూలిపోతుంది, ఇట్లా డ్రామాలు మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళా కోర్టు డెసిషన్ తోటి ఇక మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము అధికారులకు వస్తామన్న ఆశలు. మొత్తానికి రాజకీయాలు తప్పితే ప్రతిపక్ష పాత్ర అనేదే మర్చిపోయారు. ప్రజా సమస్యల మీద ఒట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాజకీయాలు చేసుకుంటూ కూర్చురు. గాజులు పంపిస్తాం, చీరలు పంపిస్తాం, పొలాలలో తిరుగుతారు, పొలం బాట పడతాడు కేసీఆర్ అన్నారు. అసలు ఆ కేసీఆర్ ఇవారు కొత్తగా లేడు. వస్తుంది పులొస్తుంది అన్నారు. అసెంబ్లీకి ఆ పులి వచ్చి ఏం చేసింది కూడా మీరు చూసారు. సో మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలే చేస్తుంది తప్పితే ప్రజా సమస్యల్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం, ప్రజా సమస్యల మీద పోరాడడం అనే విషయాన్నే మర్చిపోయారు. ఇక్కడ ఈ పెద్ద మనిషి మాట్లాడుకుంటా కడియం శ్రీఆర్ గురించి ఇంకెవరెవరు అంత దొంగలే, నేను కొత్తగా నేను ఎవరినేం దొరలని చెప్పేసి ఎత్తుకుంటలేను. కానీ ఆ దొంగలు ఎంత బాహాటంగా, ఎంత బహిర్గతంగా మాట్లాడుతున్నారంటే, బ్యాగులు ఇచ్చినామంటుండే. ఈ మాట నేను ఒక్కసారి ఏమంటుండో. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్ గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు పోయి కనువ కప్పుతారు కాంగ్రెస్ పార్టీ. ఇది అని క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ఎంత చెప్పాలి ఇప్పుడు? ఎంత ఓపెన్ గా బహిరంగ ఆ బ్యాగులు ఏం పెట్టించినావు పోయి? మరి బ్యాగులు ఇస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజలకు పైసలు జల్లు గెలువు అని చెప్పేసి, బానిసలను చేయి తాగుతా అని చెప్పేసి బ్యాగులు ఇచ్చి పంపిరా? బీఫామ్ బ్యాగ్లో పట్టుకపోయేంత పెద్ద బీఫామ్ ఏమైనా ఇచ్చారు ఆ బీఆర్ఎస్? మరి పార్టీ పెద్ద అవుతుంది కదా, జాతీయ పార్టీ చెప్తున్నామని చెప్పేసి. అసలు ప్రజలు గింతనన్ను ఆలోచించాలి. బహిరంగంగా మేము బ్యాగులు ఇచ్చినాము కడియం శ్రీఆర్కి, మా దగ్గర బ్యాగులు తీసుకుపోయాడు, కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఫామ్ తీసుకోండి అని బహిరంగంగా చెప్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ ఇది అసందర్భమైనప్పుడు కూడా గుర్తు చేస్తున్నా, అంత ఓపెన్గా చెప్తుండేగా. ఇక బ్యాగులతో పాటు ఇంకో విషయం చెప్పిండు, చూపెడతావు. ఈ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగంపల్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. మీరు అందరూ చూసే ఉంటారు కదా. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు చేత కాకపోతే ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందని అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి. అంటే చీర కట్టుకొని గాజులు వేసుకున్న వాళ్ళందరూ చేతగాని వాళ్ళ లేని పంచాయతీ తీసుకొస్తున్నావు రమేష్ అన్న అనుకోవచ్చు. కానీ అది అదే అర్థం వచ్చే విధంగా ఉన్నాయి కదా వ్యాఖ్యలు. అంటే చీరలు కట్టుకొని గాజులు వేసుకున్న వాళ్ళంతా చేతగాని వాళ్ళు అన్నట్టేనా? ఇది ఒక అలవాటు అయిపోయింది మా రాజకీయ నాయకులందరికీ. చీర గాజులు అని చెప్పేసి మహిళలను అగౌరవపరచడం. ఏం చీర గాజులు కట్టుకున్న రాజకీయాలు చేస్తలేరా? మీ దాంట్లో మంత్రులుగా ఇప్పుడున్న పార్టీలో మంత్రులుగా లేరా? దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు లేరా? మరి చీర గాజులు కట్టుకుని చేతగాని వాళ్ళు రాజకీయాలలో విమర్శించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. మహిళా గవర్నర్ పట్టుకొని ముట్టి కింద ఫైల్ పెట్టుకున్నావు అని మాట్లాడిన సిగ్గు శరం లేని వ్యక్తివి నువ్వు. ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వే పార్టీలోకి వెళ్ళొచ్చు? ఫస్ట్ ఆ చీర నువ్వు కట్టుకోవాలి. ఇంత పొడుగు ఉంటావు కదా భయ్, థర్డ్ షర్ట్ లెక్క, హరిసన్న లెక్క చీర కట్టుకోవాలి నువ్వు, పెద్ద చీర తీసుకోవాలి. రాజకీయ నాయకులకు మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్ ఎప్పుడన్నా ఎవరు విమర్శలు ప్రతి విమర్శలు మీరు ఏమైనా చేసుకోరు. మౌనా కొడుకు ఆడలను తీసుకొస్తే మాత్రం బాగుండదని చెప్తున్నా ఈ సందర్భంగా. మీ ఇద్దరికి మీరు మొగోళ్ళు కాదు కాబట్టి అందరు కట్టుకోర్రా. బీఆర్ఎస్ ఈ సంస్కారం, ఈ సంస్కృతి ఎవడు మొదలు పెట్టినాడు, వాడు మొదలు పెట్టిండు. ఆ ముచ్చట కూడా చెప్తాం మీకు ఇప్పుడు. శుద్ధపూస లెక్క
కేసీఆర్ని కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్ గా తీసుకోలే, ఎవరిని పార్టీని వాళ్ళ సిఎల్పిని అగో. బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిరు తప్పితే వాళ్ళు వచ్చి ఎవరు కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్ కలవ కప్పలేదు ఇక్కడ. అంతేనా? రెండోది అసలు స్టార్ట్ చేసింది ఎవరా? ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? కంటిన్యూ చేసింది ఎవరా సన్నాసి చెప్పాలి నువ్వే మరి. స్టార్ట్ చేసింది ఎవరు అంటారు కదా, కంటిన్యూ చేసిన సన్నాసి ఎవడు? తెలంగాణ వాదాన్ని కథం చేయాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడున్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ లో చేర్చుకుంది. ఇది చేసింది, ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. మరి అది సంస్కారమే కదా, నువ్వు సంస్కారం సర్దుపూసవే కదా, సన్నాసివే కదా నువ్వు. మరి ఆ సంస్కారం కాంగ్రెస్ కంటిన్యూ స్టార్ట్ చేసింది. మీరు ఏడికి వేరు ఇన్ని రోజులు, ఈ 10 ఏళ్లకుள்ள మీ బుద్ధి ఎవడి ఏడగడ్డి తిన్నది? మీరు ఎందుకు కంటిన్యూ చేసిన అంత శుద్ధ పూసలే? అయితే ఆ సంస్కారాన్ని మీరు స్టాప్ చేయాల్సింది కదా. మీరు అక్కడ స్వస్తి వలిగితే కదా తర్వాత వాళ్ళకి ఇప్పుడు మాట్లాడి విమర్శించే హక్కు నీకు ఉండేది. మీరు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు మాట్లాడే హక్కు ఉండేది నీకు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా నాకు అర్థమవుతలేదు. థ్యాంక్ యూ. ఏం థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది ఒక పెద్ద డ్రామా, ఒక పెద్ద కుట్ర కోణం అయితే కనబడుతుంది వెనకాల. ఇది ఒక చిన్న అరకెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి లాగానే చూడద్దు దీన్ని. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే ఒక విద్వేషాలు రెచ్చగొట్టేందుకు. ఎందుకంటే నీరు గారిపోయిన ఆ సెంటిమెంట్ ని మళ్ళా రగల్చి మళ్ళా ఆ మంట చలిగాపుకోవాలి, దాంట్లో ఇంకొంతమంది అమరులను చేయాలి. మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలారా జాగ్రత్తగా ఉండండి, మళ్ళా మిమ్మల్ని బలిపెట్టే ఒక యజ్ఞం మొదలు పెట్టబోతుండు కేసీఆర్. మొన్న చేసిన అదేదో చండీ యాగం చేసింది కదా, ఆ యాగంతో మొదలైందిగా ఇప్పుడు ఈ యాగం మొదలు పెడతాడు. మీలో 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 ఎవరు బలవుతారో తెలియదు. మళ్ళా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అని చెప్పేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ ఇమేజ్ని మొత్తం ఖరాబ్ చేసి ఆంధ్ర తెలంగాణ కొట్లాటలు పెట్టి మళ్ళా అబ్బా మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే, మన తెలంగాణ అభివృద్ధి పదవులు నడవాలంటే, మన తెలంగాణకు ఐడెంటిటీ ఉండాలంటే మన కేసీఆర్ కావాలి మళ్ళా అని అనేలాగా చేసి మళ్ళా అధికారంలో రావాలని వాళ్ళ కుట్ర. సో ఇది పసిగట్టాలి. మనకందరూ విజ్ఞత ఉంది. ఇప్పుడిప్పుడే అందరం ఎవరి పనుల వల్ల పడుతున్నాం, ఎవరి వ్యవహారంలో వాళ్ళు ఉన్నాం. కాబట్టి ఈ అడ్డమైన రాజకీయాలకు, ఈ అడ్డమైన రాజకీయ నాయకుల ఆలోచనలో మనం నలిగిపోవద్దు. వాళ్ళకు మనం బలి కావద్దు, మన పిల్లలు బలి కావద్దు. అంటే కూడా ఇట్లాంటి ఆంధ్ర తెలంగాణ అంశాలు ఆ కొట్లాటలు ఏం లేవు, అన్ని ఒడిచిపోయినాయి. మన రాష్ట్రం మనకు ఏర్పడ్డది, మన పరిపాలన మనకు కొనసాగుతుంది. ఏమని ఉంటే మనలో మనం దన్నుకోవాలి. ఏమని ఉంటే రాజకీయం ఈ పార్టీ ఓడి పోతే ఆ పార్టీ ఓడు, ఆ పార్టీ ఓడి పోతే ఈ పార్టీ ఓడు, ఎవడొచ్చినా మన తెలంగాణ వాడే కదా. ఇప్పుడైతే అందరం సెటిలర్సే కదా. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళొచ్చుండు తెలుసా? గతంలో ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చినాం, అందరం మైగ్రేట్స్ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వేరే విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మరి జాతీయ పార్టీగా ఎదుగుతామని చెప్పేసి ఆంధ్రాను కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి మాట్లాడింది మీ కేసీఆర్ కదా. మరి నువ్వు ఆంధ్రని బతకనీకి వచ్చినావంటే మరి నువ్వేం ఏం బడబడి నీకు పోతా అనుకుంటున్నావు తెలంగాణ ఆంధ్రకి? నువ్వేం బడబడి నీకు మహారాష్ట్రకు పోయినావు? ఏం బడబడదామని దేశ రాజకీయాలు వెళ్దాం అనుకుంటున్నావు? ఇలా శాత కాలేదు కాబట్టి, మీ వల్ల కాలేదు కాబట్టి, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు కాబట్టి ఇప్పుడు జాతీయ పరమైన అంశాలు పక్కబెట్టి మళ్ళీ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమం మొదలుపెట్టుకోరు బీఆర్ఎస్ నాయకులు. అంతకు మించి ఏం లేదు. వాళ్ళ ట్రాప్లో పడద్దు. హరీష్ రావు గురించి కానీ కొత్తగా చెప్పి ఆయన గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంతే. ఆయన గురించి చెప్పి మన టైమే వేస్ట్. ఆయన గురించి మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడడం అంత. ఎందుకంటే కేటీఆర్ డ్రామారావు అంటారు కదా, ఆయన కంటే పెద్ద డ్రామారావు, అసలైన డ్రామారావు హరీష్ రావు అని పదే చెప్తున్నా. ఇక మళ్ళీ అదే రిపీట్ అవుతుంది కూడా. ఈ అంశాన్ని ఆసరాగా తీసుకొని కౌశిక్ రెడ్డి ఎంబడవాడి ఏదో ఇష్యూ దీన్ని పెద్దగా లేవనెత్తి సెంటిమెంట్ రాజేసుకొని ఆ పార్టీని కబ్జా చేయాలని చూస్తుండు. మిగతా పార్టీ బీఆర్ఎస్ నాయకులు మిగతా కూడా జర అలర్ట్గా ఉండరు. మొత్తం కేసీఆర్ బాగా కావద్దు, ఇక బయటకు రావద్దని అనుకుంటూ హరీష్ రావు పూజలు కూడా చేస్తున్నమాట. బీఆర్ఎస్ పార్టీ కబ్జా చేస్తాడు, జాగ్రత్త. థ్యాంక్ యూ.